అనకాపల్లి జిల్లా నాగాపల్లి మండలంలోని చీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో ఉన్నటువంటి క్వారీని ఫీజులన్నీ రద్దు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు మిగతా రైతులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆ క్వారీ నడపడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేద రైతులందరూ కూడా ఆ రాళ్ళు వచ్చి మీద చెట్ల మీద పడిపోవడం, దుమ్ము వచ్చి పడిపోవడం, దానివల్ల పంట శుభ్రం నాశనం అవుతూ ఉన్నది. అదే కాకుండా ఆ చేనులోకి వెళ్ళేటప్పుడు ఆ దుమ్ము ధూళి పేర్చడం వల్ల కూడా ఆరోగ్యాలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్వారీని ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పేసి మేమందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా ఈ క్వారీని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేమందరం పోరాటం చేసి హైకోర్టులో దీన్ని అడ్డుకోవడం జరిగింది. అయినా సరే ఈ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి ఈ రాజకీయ నాయకులకు ఆ అధికారానికి ప్రలోభాలకు గురవి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పేద రైతులు దళిత రైతులు ఉన్నారో వాళ్ళందరూ భూములకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, పంటలు నష్టం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్వారీ ఏదైతే ఉందో ఇమీడియట్గా రద్దు చేయాలి, లేకపోతే దీన్ని తీవ్ర ఆందోళన చేస్తామని చెప్పేసి ఈరోజు నర్సీపట్నంలో ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం, ఆర్డీఓ మీద ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మీరు కానీ ఇలాగా మండు వైఖరి కానీ వహించినట్లయితే దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు వారం రోజులు కానీ క్వారీగా చేయకపోతే మా నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి కూడా ఆ క్వారీ ఎవరైతే ఉన్నారో ఆ బంగారు రాజన్న ఆయన్ని కూడా చెప్తా ఉన్నాం. నువ్వు సర్వీట్లోని మ్యాడ్రైడ్ పేరు చెప్పేసి అక్కడ గిరిజనులు ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇక్కడ నీ ధనతానం తీరక నాగర్పల్లి మండలం చీకోడూరులోని అక్కడ దళితుల భూములు చుట్టూ ఉన్నటువంటి క్వారీ నువ్వు రన్ చేసుకొని అక్కడ దళిత రైతులందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇలా ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అంటా ఉన్నాం. మీరు అగ్రవర్ణాలు అయితే వేరే వ్యాపారాలు చేసుకుని తప్ప మానాడు పేదవాళ్ళని మా దళితుల్ని ఎస్సీలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టవద్దు, మా జీవితాలతో ఆడుకోవద్దని ఈ సందర్భంగా కూడా ఈ బంగారాజుని అడుగుతూ ఉన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబరు పూర్తిగా రద్దు చేయాలి. ఈ బంగారు రాజే కాదు ఇంకా ఎవరికి కూడా ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో 332లో ఉన్నటువంటి క్వారీ రద్దు చేయాలని చెప్పేసి దఫాలుగా మేము మా రైతులందరూ కూడా ఆందోళన చేస్తామని సరే, ఎంఆర్ఓ కూడా చేసినా సరే ఈరోజు మీరు మొండిగా వ్యవహరిస్తూ మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిన్నే రద్దు చేయాలి. రేపు మనేమమ్మా ఈ సమస్య మాకు ఉన్నదని చెప్పేసి నర్సీపట్నం సిఐ గారిని కలవడానికి కూడా వెళ్తుంటే మమ్మల్ని కలవకుండా మా వాళ్ళు వెళ్ళకుండా పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా ఓటాడుతూ ఉన్నాం. మా బతుకులు మారుతాయి. గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు గురి చేశారు, మీరేం మారుస్తారని చెప్పేసి ఓట్లేసి కల్పిస్తే మీరు కూడా ఆలకను దారుణంగా వ్యవహరిస్తూ మా జీవితాన్ని నాశనం చేయాలని, మా బతుకులు పాడు చేయాలని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరేం జోక్యం చేసుకొని ఇమీడియట్గా చీకోడూరులో ఉన్నటువంటి 332లో ఉన్న క్వారీని ఇమ్మీడియట్గా రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి దళిత రైతుల్ని పేద రైతుల్ని ఆదుకోవాలి, వాళ్ళు సహకరించాలని చెప్పి చెప్తాను. వాళ్ళ సాగుకి వాళ్ళ పంటకి వాళ్ళ ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేకుండా మీరు వ్యవహరించాలని చెప్పి చెప్తా ఉన్నాం. పూర్తిగా క్వారీ రద్దు చేస్తేనే మేము ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు మేమందరూ కూడా బ్లాక్ షర్ట్లతో మా వాళ్ళందరూ కూడా వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇది బ్లాక్ షర్ట్ ఇంకా ఉధృతం చేస్తాం, ఎక్కడ స్తంభింపు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి నర్సీపట్నంలో ఆర్డీఓ గారు కానీ నాగర్పల్లి ఎంఆర్ఓ గారు కానీ దీనిపైన అన్నీ చర్యలు తీసుకొని మేము ఫర్దర్ ఇంకో కార్యక్రమానికి వెళ్ళకుండా ఆ కోరికను రద్దు చేయాలని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాం. ఈ వారం రోజుగా రాకపోతే మా భోజనాల ఉద్యమం అంటే ఏటో చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటామన్నాను. మా చీకోడూరులో ఉన్నటువంటి 332లో క్వారీని రద్దు చేయాలి, రద్దు చేయాలి. అధికారులు మండి వైఖరి, అధికారులు మండి వైఖరి, అధికారులు మండి వైఖరి, అధికారులు